దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు. దేవుని నామంలో మీ అందరికి యేసుక్రీస్తు నామమందు మీకు శుభములు కలుగును గాక. దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించి ఆయన యొక్క మహాకృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, ఈ రోజు ఉదయకాలము కీర్తనలు 34 అధ్యాయంలో ఉండేటువంటి మాటలు మనం ధ్యానించుకున్నాం. అక్కడైతే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, ఆయన నామాన్ని నేను కీర్తించెదను అంటాడు భక్తుడైనటువంటి దావీదు. నేను ఎల్లప్పుడూ యెహోవానే సన్నుతించెదను, ఆయన నామాన్ని నేను కీర్తించగలుగుతాడు. అంటే ఎప్పుడు అంటే ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన నామాన్ని మనం ఏం చేయాలా? స్తుతించాలా, ఆయన నామాన్ని మనం ఘనపరచాలా, ఆయనకు ఎల్లప్పుడూ కీర్తనలతో ఆయన నామంలో ఆనందాన్ని మనం పొందుకోవాలా అనేది తన యొక్క ఉద్దేశం, తన యొక్క అనుభవం. దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, దేవుని యొక్క మహత్కార్యములు, దేవుని యొక్క గొప్ప కార్యములు దావీదు జీవితంలో ఎన్నో కోకొల్లలుగా జరిగిన విధానము మనం గ్రంథంలో చూస్తున్నాము. కాబట్టి దేవుని మీద ఆధారపడినప్పుడు ఏ మనుషుడు ఎప్పటికీ సిగ్గుపడడు. కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు ఆయన ఎందు నమ్మిక ఉంచినప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మన ఆశను భంగము కానేరడు. ఖచ్చితంగా మన ఆశను ఆయన నెరవేరుస్తాడు. నేను ఎల్లప్పుడూ యెహోవా యందే నమ్మిక ఉంచునా, ఇక వేరే వాటి యందు మన హృదయం నమ్మిక ఉంచకూడదు. ఆయన వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళ ముఖాలంట ఎప్పటికీ లజ్జింపబడు, అంటే సిగ్గుపడవు. లోకంలో బ్రతికినంత కాలము అంటే కామెంట్ చేసేవాళ్ళు చేస్తుంటారు, మనని ఎంతో మంది టీజింగ్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి మనం ఏమాత్రం కలవరపడాల్సిన అవసరం లేదు. మనల్ని చూసి మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, మనదే నిజమని ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి గుంపు ఉంటారు, ఇలాంటి గుంపు ఉంటారు. ఏ గుంపు ఉన్నా లేకపోయినా దేవుడు నిన్ను నమ్మితే, దేవుని మీద నువ్వు ఆధారపడితే, దేవుని కృపలో నువ్వు ఎదిగితే ఆయన నిన్ను ఏమాత్రం విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన ముఖములు ఎవరైతే చూస్తారో ఎవరు కూడా లజ్జింపబడరు, అవమానించబడరు, సిగ్గుపడరు. కారణం ఏంటంటే ఆయన వారితో ఉంటున్నాడు. ఆయన చుట్టూ, ఆయన మనుషుల ఎదుట ఆయన మీద ఆధారపడి వారి చుట్టూ ఒక దేవదూత ఉండి ప్రతి ప్రమాదం నుంచి తప్పిస్తూ, ప్రతి అవమానం నుంచి తప్పిస్తూ కాపాడుటకు ప్రతి ఒక్కరి మీద, అంటే ఎవరైతే నమ్మిక ఉంచారో వాళ్ళ కొరకు ఒక దేవదూతను దేవుడు ఉంచి ఉన్నాడు. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడు, మనం వెళుతుంటాం, దారిలో తెలియకుండానే కొన్ని ప్రమాదాలు మన మీదకి వచ్చేస్తుంటాయి. అలాంటి సమయంలో ఎవరో లాగి మనని పక్కన పెట్టిన విధంగా ఆ దేవదూత మన కొరకు దేవుడు ఉంచుతాడు. మనం ఒకసారి ప్రమాదం నుంచి తప్పించబడతాం. అలా ఎలా తప్పించబడుతున్నామంటే దేవదూత మనకు అడ్డుగా వచ్చి ఆ ప్రమాదం నుంచి మనల్ని తప్పిస్తుంది. ఎందుకు? దేవుని యందు మనం నమ్మిక ఉంచాం కాబట్టి, దేవుని మీద మనం ఆధారపడ్డాం కాబట్టి, మనం ఎల్లప్పుడూ ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్నాం కాబట్టి దేవుని యొక్క మహాకృప మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. మనం దేవుని మీదే ఆధారపడాలా. ఈ లోక సంబంధమైన పరిస్థితుల మీద మనం ఆధారపడకూడదు. అవన్నీ ఏంటంటే ఒక గాలిలాగా, కసువులాగా ఎగిరిపోతాయి. కానీ దేవుని మీద ఆధారపడేవాడు స్ట్రాంగ్, నిలకడగా నిలబడిపోతాడు. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చేదాని కొరకు ఆయన ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నాడు. అయితే మనం నమ్మితే, ఆయన యందు నమ్మిక ఉంచితే, కృతజ్ఞత కలిగిన మనస్సుతో ఆయన నామాన్ని మనం మహిమపరిచినప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు మన ముఖములు ఎప్పటికీ లజ్జింపబడవు అని ఆయన మనతో అంటున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని నామాన్ని మహిమపరచాల. కొందరు అంటారు, ఎప్పుడు దేవుడు దేవుడు అంటావే, నీకేనా దేవుడు అంటారు. అవును, నాకే దేవుడు నేను అను. మీరు కూడా అనండి. మీకు జరిగిన అద్భుతాలు బట్టి, మీకు జరిగిన ఆశ్చర్యకారాలను బట్టి మీరు కూడా దేవుని స్తుతించండి, దేవుని నామాన్ని గణపరచండి. ప్రతి ఒక్కరూ చేయవలసిన పని అదే. కానీ నేనన్నానని ఎందుకు మీరు ఈర్షపడాలా? అది తప్పు కదా. అది వాళ్ళు అది గ్రహించరు. నీకేనా దేవుడు అంటే అందరికీ దేవుడే. కానీ నాకు కలిగినటువంటి ఆ సంతోషము, ఆనందాన్ని నేను దేవుడి ద్వారా నాకు జరిగిందని నేను చెప్పుకుంటాను. అలా నేను చెప్పుకోకపోతే నేను ఒక మనిషినే కాదు. అంత కృతజ్ఞత లేకపోతే అసలు జీవితమే వేస్ట్. నేను ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలంటే నా జీవితానికి, నా సంతోషానికి, నా సమాధానానికి కారణం నా దేవుడేనని నేను ఎలుగెత్తి చెప్పినప్పుడే నా హృదయానికి గొప్ప ఆనందం కలుగుతుంది. లేకపోతే నిజంగా నేను దొంగతో సమానమైపోతాను. కాబట్టి నేను ఎల్లప్పుడూ దేవునిని నమ్ముతాను, దేవుని స్తుతిస్తాను, దేవుని నామాన్ని మహిమపరుస్తానని దావీదు అంటున్నాడు.
అంత పెద్ద రాజు, 12 గోత్రాలకు రాజుగా ఉండేటువంటి ఆయన, ఎంతో బిజీ షెడ్యూల్ కలిగిన ఆయన, ఆయన అనేటువంటి మాట ఎల్లప్పుడూ అంటే నాకు సమయం దొరికినప్పుడు మాత్రమే నేను దేవుణ్ణి స్తుతిస్తాను, ఆరాధిస్తాను అనటం లేదు. నేను ఎల్లప్పుడూ అంటే సమయం దొరికిన సమయంలోను, సమయం లేనప్పుడు కూడా అంటే తను ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని స్తుతిస్తున్నాడంట, ఆరాధిస్తున్నాడంట, దేవుని మీద ఆధారపడుతున్నాడంట. ఈ రోజు మన సంగతి ఏంటి? మనమేం రాజులం కాదు, అంత బిజీ షెడ్యూల్ లో మనం ఏమి లేవు, ఏ రాజ్యాన్ని మనం ఏలటం లేదు. కానీ మనం ఎలా ఉంటున్నాము? కొంచెం కలిగితేనే మనం చాలా తప్పిపు అయిపోతున్నామా? ఏమీ లేకపోతే నిరుత్సాహపడిపోతున్నామా? లేకపోతే ఉన్న వాళ్ళని చూసి అయ్యో వాళ్ళకుందే నాకు లేదే అనేటువంటి బాధలో ఉంటున్నామా? ఎలా ఉన్నాము? మనల్ని మనం పరిశీలించుకున్నాము. కాబట్టి దేవునికి నచ్చిన విధం ఆయన మీద ఆధారపడటము, ఆయన కృప కొరకు ఎదురు చూచుట, ఆయన ద్వారా పొందుకునుట, ఆయన నామాన్ని గొప్ప చేయట, దీంట్లో తప్పులేదు కదా. దేవుడి నామాన్ని మహిమపరిచినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. ఆయనంటే వాళ్ళ కొరకు ఒక ప్రత్యేకమైన దూతను ఉంచుతాడంట. మనకు వచ్చేటువంటి ప్రతి సమస్యను తప్పించటకు మన పక్షాన ఒక దూత నిలబడుతుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది. అంత గొప్ప గొప్ప దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఈ లోకంలో మనుషులు వాళ్ళు ఇచ్చేటువంటి తూటం కలిగిన మాటలతో మనకేం పని? అవన్నీ మనకు వద్దు. కాబట్టి పాజిటివ్ మైండ్ కలిగి ఉందాం. పాజిటివ్ మైండ్ కలిగి నేనున్నాను, నేను బలపరుస్తాను, నీకు తోడుగా ఉంటాను అన్న మాటనే మనం తీసుకున్నాం. కానీ మనల్ని ఎల్లప్పుడూ నిరుత్సాహపరుస్తూ, మనల్ని ఇబ్బంది పెడుతూ, మనల్ని బాధ పెడుతున్నటువంటి వాళ్ళ మాటలు మనకెందుకు? వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? మనం దేవుని మీద ఆధారపడదాము, దేవుని కృపలో ఎదుగుదాము, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాము. అలాంటి జ్ఞానాన్ని, అలాంటి కృపను దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థించుకున్నాము. మహాగణుడు అర్జున్ కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో ఈ ఉదయకాలం నాయన, ఇదిగో తండ్రి కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో ప్రభా, ఇదిగో దావీదైతే నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించదును, ఆయన సన్నిధించదును, ఆయన నామాన్ని ఘనపరచదును అంటున్నాడు ప్రభా. అవునయ్యా, మేము కూడా అలాంటి మనస్సును కలిగి ఎల్లప్పుడూ మా యొక్క సంతోషానికి, మా సమాధానానికి, మా యొక్క విజయానికి కారణం మీరని ప్రభా ఎలుగెత్తి సమాజంలో మేము సాక్ష్యం ఇచ్చే విధంగా మాకు కృపలతో నింపండి. ఎల్లప్పుడూ నీ మీదే మేము ఆశ పెట్టుకుని జీవించే మనసును మాకు దయచండి. ఏమాత్రం లోకంలో ఉండే ఈవుల వైపు మా మనసును ఉంచకుండా నీ వైపే ఉంచుకొని నీ యందు ఆనందించేటువంటి ఆ మహాకృపను నీ మీద మేము ఆధారపడినప్పుడు మా ఆశ భంగం కాదని మీరు అంటున్నారు ప్రభా. అవునయ్యా, మా కొరకు ఒక దూతను మీరు ఉంచుతానని మీరు వాగ్దానం చేస్తున్నారు. ఆయన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఒక దేవదూత ఉండి కావని మీరు మాట్లాడుతున్నారు. అవునయ్యా, అలాంటి కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచిస్తారు, సత్యంలో నడిపించమని. ఎవరైతే ఏ ఇబ్బందిలో, ఏ బాధలో, ఏ విధమైనటువంటి నాయన డిప్రెషన్ లో ఉంటున్నారో వారందరికీ యేసు నామములో ఇప్పుడే వాళ్ళకి విడుదల కలుగును గాక. ప్రతి ఒక్కరూ సంతోషం, సమాధానంతో నీ వైపు తిరుగునట్లు కార్యం జరిగించి మీరే మాయపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండను గాక. కాబట్టి దేవుని దూత మనకు తోడుగా ఉండాలంటే దేవునికి ఇష్టలుగా, దేవుని సన్నిధించే మనసును కలిగి, దేవుని నామాన్ని ఘనపరిచే మనసును కలిగి ఉందాము. ఆయన మీద ఆశ కలిగి జీవిద్దాము. ఆయన పట్ల మనం ఆశ కలిగినప్పుడు తృప్తి పరచబడతాము. అటు కృప దేవుడు మనకి ఇచ్చును గాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క మనం వింటుండేటువంటి మాటలు, మీ జీవితంలో జరుగుతున్నటువంటి ఆ గొప్ప కార్యములు కామెంట్ ద్వారా మాతో పంచుకోండి. మేము కూడా దేవుని మహిమపరిచి దేవుని నామాన్ని గొప్ప చేస్తాము. అందరం మరలా మనం కలుసుకునే పర్యంతరము ఆయన కృపాక్షేమంలో మనకు తోడుగా ఉండదు గాక. దేవుని రాజ్యం కొరకు ప్రోత్సహించబడదాము, పురిగొల్పబడదాము. షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరలా మనం కలుసుకునే పర్యంతరము ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉండదు గాక. ఆమేన్. షలోమ్.